అది నోరా అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా పాలన చూసినా అందరికీ వచ్చే సందేహం అదే. అవసరాన్ని బట్టి ఒక అబద్ధాన్ని కుట్ర కోసం వాడగలరు, మరో అబద్ధంతో పన్నాగం పన్నగలరు. అబద్ధాల పునాదుల మీద కుతంత్రాల మేడలు కట్టగలరు. ఇందులో చంద్రబాబుకి ఏకంగా 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఎన్నికల వేళ జగన్ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు చేసిన అబద్ధాల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు లోకేష్, మరోవైపు పవన్ కళ్యాణ్, ముగ్గురూ కలిసి జగన్ వ్యక్తిత్వం మీద, జగన్ పాలన మీద లెక్కలేనన్ని కుట్రలు చేశారు, విషం కక్కారు. జనం ముందు గుండెలు బాదుకున్నారు, ఆవేశంతో ఊగిపోయారు. వెయ్యాల్సిన పగటి వేషాలన్నీ వేశారు. నాడు వాళ్లు చెప్పిన కథలు, పన్నిన కుట్రలు, వేసిన పన్నాగాలు అన్నీ ఇప్పుడు వాళ్లకే అడ్డం తిరిగాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం కక్కడం, అమాయకులను బలి చేయడం, నమ్మించి నట్టేట ముంచడం, గోబెల్స్ ప్రచారం. చంద్రబాబు రాజకీయ జీవితం నిండా కనిపించేవి ఇవే. ఆయన ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నది వీటినే. 2024 ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు చేసిందిదే. బాబు దర్శకత్వంలో దిక్కుమాలిన రాజకీయాల్లో అటు పవన్, ఇటు లోకేష్ కూడా తెగ చెలరేగిపోయారు. ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మెదళ్లను కలుషితం చేయడానికి నీచమైన కుట్రలకు తెగబడ్డారు. ఇప్పుడు అవన్నీ కూటమి పాలకుల వెంట పడుతున్నాయి. సభ్య సమాజం ముందు వాళ్ల అసలు బతుకులను నగ్నంగా నిలబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మీద పగ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగ అన్న తరహాలో పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజల హృదయాలను గెలుచుకోవటం తనకు చేత కాదని దశాబ్దాలకు ముందే చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన కుట్రలను, కుతంత్రాలను, వెన్నుపోట్లను మాత్రమే నమ్ముకొని 45 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. అదే కుట్రలను, కుతంత్రాలను పాలన దాకా తీసుకువెళ్లారు. 2024 ఎన్నికల వేళ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మెదళ్లను కలుషితం చేయటానికి లెక్కలేనని కుట్రలు పన్నారు. అటు పవన్, ఇటు లోకేష్లతో కలిసి జగన్ ప్రభుత్వంపై విషం కక్కారు. చిల్లర ఆరోపణలు చేశారు, నీచమైన విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తూ ఏపీలో అరాచక పాలన సాగిస్తున్నారు కూటమి పెద్దలు. అదే సమయంలో ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్ మీద చంద్రబాబు అండ్ కో పన్నిన కుట్రలు ఇప్పుడు వాళ్లని వెంటాడుతున్నాయి. నాడు వాళ్లు పన్నిన పన్నాగాలు ఇప్పుడు వాళ్లకే చుట్టుకుంటున్నాయి. శవరాజకీయాలు పన్నటంలో చంద్రబాబుకున్న నేర్పరితనం అనితర సాధ్యమైనది. ఇలాంటి దగాకోరు విద్యలను అత్యంత శ్రద్ధగా చంద్రబాబు దగ్గర అవపోసన పట్టారు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ కలిసి సుగాలి ప్రీతి మరణాన్ని అడ్డం పెట్టుకుని చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావు. 2024లో జగన్ మీద విషం కక్కటానికి సుగాలి ప్రీతి మరణాన్ని ఒక పన్నాగంగా వాడేశారు పవన్ కళ్యాణ్. కర్నూలు నగర శివార్లో నివాసం ఉండే రాజు నాయక్, పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి కర్నూలులో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతుండేది. 2017 ఆగస్టు 19న ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అఘాయిత్యం చేసి చంపేశారని మొదటి నుంచే సుగాలి ప్రీతి తల్లి పోరాటం చేస్తోంది. 2017లో అధికారంలో ఉన్నది టీడీపీనే. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబే. అప్పుడు చంద్రబాబును ఒక్క మాట అనలేదు పవన్ కళ్యాణ్. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చెప్పినట్లుగా ఆడే పవన్ కళ్యాణ్ టీడీపీ అవసరాలకు అనుగుణంగా విషం కక్కుతూనే వచ్చారు. ఇక ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి సుగాలి ప్రీతి మరణం మీద గుండెలు బాదుకుంటూ, ఆవేశంతో ఊగిపోతూ వీధి నాటకాలు చాలానే ఆడారు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకున్నాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. చూసారుగా పవన్ కళ్యాణ్ నటనా సామర్థ్యాన్ని. సుగాలి ప్రీతి 2017లో చనిపోతే నాటి సీఎం చంద్రబాబును నిలదీయటానికి పవన్ కళ్యాణ్ కు ధైర్యం చాలలేదు. ఆ 2 ఏళ్లు కిమ్మనకుండా మౌనంగా ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయన పాలనలోనే ఈ దారుణం జరిగిందని అంతా భావించే తరహాలో ఊగిపోతూ, అరుస్తూ చాలా వీధి నాటకాలు ఆడారు పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 90 రోజుల్లో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. అప్పుడు నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. జగన్ అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఉద్యోగాలు, 5 ఎకరాల భూమిని, ఇంటి స్థలాన్నిచ్చి అండగా నిలిచారు.
అలానే సుగాలి ప్రీతి తల్లి ఈ కేసులో సిబిఐ విచారణ కావాలని కోరటంతో వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకోసం జీవో కూడా జారీ చేసింది. అయితే పచ్చముఠ మాత్రం సుగాలి ప్రీతి కుటుంబాన్ని జగన్ ఆదుకోవటాన్ని సహించలేకపోయింది. ఇటు చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ తెగ వీధి నాటకాలు ఆడేశారు. సుగాలి ప్రీతి నిందితులను కాపాడింది చంద్రబాబు ప్రభుత్వమే అయితే వైఎస్ జగన్ పై బురద చల్లారు. కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి తరపున పోరాడతానని డైలాగులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం సుగాలి ప్రీతి కేసును గాలి కొదిలేశారు. మొదట్లో హోంమంత్రి అనిత సుగాలి ప్రీతి తల్లిని విజయవాడకు రప్పించారు. పవన్ కళ్యాణ్ చెప్పారని ఈ కేసును సీరియస్ గా తీసుకుంటామని హోంమంత్రి అనిత కూడా ప్రగల్భాలు పలికారు. సుగాలి ప్రీతిని హత్య చేసిన నిందితులను శిక్షిస్తామని ఢాంబికాలు పలికారు. తీరా చూస్తే 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి విచారణ జరగలేదు. అసలు సుగాలి ప్రీతి కేసులో మొదటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల వైఖరి మోసపూరితంగానే ఉంది. తన కూతురుని అత్యాచారం చేసి హత్య చేశారని మొదటి నుంచి సుగాలి ప్రీతి తల్లి పార్వతి చెబుతోంది. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక, సైటాలజీ రిపోర్ట్, హిస్టోపెథాలజీ రిపోర్ట్, సిడిఎఫ్డి సెంట్రల్ ల్యాబ్ రిపోర్టులన్నీ సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేశారనటానికి ఆధారాలుగా సుగాలి ప్రీతి తల్లి చెబుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులు నిందితులతో కుమ్మక్కైపోయి అన్యాయం చేశారని అప్పటి నుంచి పోరాడుతోంది సుగాలి ప్రీతి తల్లి పార్వతి. పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం తన కూతురి మరణాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇంత దారుణంగా ముఖం చాటేయటంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను? ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. మీరు న్యాయం చేయలేరా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి మరణించింది. ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. సో ఇప్పుడు విచారణ చేస్తే నేరస్తులు ఎవరో, వాళ్ళని తప్పించిందెవరో ప్రజలకు తెలిసిపోతుంది. దొంగలు బయటపడిపోతారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో రంగంలోకి దిగిన జనసేన నేతలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరో డ్రామాకి తెరతీశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నారు కాబోలు. ప్రజల ముందు నోటికి ఏదొస్తే అది వాగేయచ్చు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే ప్రజలు నిజం అని నమ్మేస్తారన్న భావంలో వారంతా ఉన్నట్లున్నారు. ఇదిగో మీడియా ముందు ఇలా వాగేశారు. 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మాకు తెలియదు. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం. వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాల భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం, మేము చేసింది చెప్తున్నాం, మేము చేసింది కూడా చెప్తున్నాం. వినండి, విన్నారుగా, సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన సాయాన్ని తమ ప్రభుత్వ ఖాతాలో వేసేసుకొని అవన్నీ తామే చేశామని జనసేన ఎమ్మెల్యేలు మీడియా ముందు ఎలా చించుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు. చీకొడతారన్న ఇది కూడా లేదు. అధికారంలోకి వస్తే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు మీదే అన్న పెద్ద మనిషి డిప్యూటీ సీఎం పదవిలోకి రాగానే గజని తరహాలో గతాన్ని మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్న తీరును కూడా తెలుగు ప్రజలు చూస్తున్నారు. ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎందుకు బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు కూడా
పవన్ కళ్యాణ్ గారి సమాధానం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు? ఇవన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి? సుగాలి ప్రీతి మరణం మీద సిబిఐతో విచారణ చేయించాలన్న ఆమె తల్లి కోరిక మేరకు సిబిఐ విచారణకు జీవో జారీ చేసింది జగన్ ప్రభుత్వం. సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆదుకుంది జగన్ ప్రభుత్వం. అయినా నాడు జగన్ మీద విషం కక్కుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిల్లర రాజకీయాలు చేశారు, శవ రాజకీయాలు చేశారు. నాడు సుగాలి ప్రీతి మరణం చుట్టూ పచ్చముఠా పన్నిన కుట్రలు నేడు వాళ్లని వెంటాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడానికి కారణం జగన్ ప్రభుత్వమే. కేంద్ర మంత్రి కుమారస్వామి దీన్ని అధికారికంగా ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో జగన్ ఉక్కు సంకల్పం అది. కానీ నాడు చంద్రబాబు, పవన్ చేసిందేంటి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కారు కూతలు కూశారు, అసత్య ఆరోపణలు చేశారు, ఎల్లో మీడియాతో రోత రాతలు రాయించారు. తమ చేతిలో అధికారం ఉంటేనా అంటూ తెగ ఊగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతిలో అధికారం ఉండడం మాత్రమే కాదు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా టీడీపీ మద్దతుతోనే కొనసాగుతోంది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ చేస్తోందేంటి? మరోసారి తెలుగు ప్రజలను, ఉక్కు కార్మికులను మోసం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని నిర్వీర్యం చేయాలని తుక్కు సంకల్పం తీసుకున్నారు. ఒక్క సుగాలి ప్రీతి అంశమే కాదు, కనిపించిన ప్రతి అంశాన్ని ఎన్నికల వేళ తమ కుట్రలకు వాడుకున్నారు చంద్రబాబు, పవన్. జగన్ మీద విషం కక్కటానికి వాడుకున్నారు. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి. ఎన్నికలకు ముందు తాము అధికారంలో లేకపోవటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతున్నామని, అసలు ఈ ప్రైవేటీకరణకి జగనే కారణమంటూ విషం కక్కారు, అసత్య ఆరోపణలు చేశారు. అసలు మన పోరాటాలే చేయకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, మీరు తప్పు చేశారని అనటం కూడా భావ్యం కాదు కదా. ఈ రోజున తెలంగాణ వచ్చింది అంటే ఆ మూల ఉన్న ఒక ప్రతి కుర్రవాడు కూడా జై తెలంగాణ అంటే తప్ప రాలేదు. ఆ రోజు నేను మొన్న తెలంగాణ సభలో చెప్పాను, మీ పోరాట స్ఫూర్తి నాకు జనసేనకు స్ఫూర్తి అని. ఎందుకంటే 14-16 ఏళ్ళ కుర్రోళ్ళు కూడా మా నేల, భారతదేశం అంటే గౌరవం ఉంది, భక్తి ఉంది, కానీ నా తెలంగాణ నేల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మరి ఆంధ్ర వాళ్ళకి ఆ నేల మీద ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు రాదా ప్రేమ? కసి లేదా? కోపం లేదా? ఆవేదన లేదా? మీకేం అనిపించదా? మనది అనిపించదా మీకు? అలా అనిపించకపోతే నాలాంటి పోరాటం చేస్తే భుజాలు ఉంగిపోయి వాడు బొరకోబోర్లో పడతాడు తప్ప, మీకు కోపం లేని సమాజంలో నాలాంటి ఎన్ని అరుపులు అరిచినా ఏమీ చేయలేడు. నేను ఒకటే వెయిట్ చేస్తాను, మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. మీకు కోపం వచ్చిన రోజు నన్ను పిలవండి, ఎందుకు నన్ను చెప్తాను. విన్నారుగా, అసలు మనం పోరాటాలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరణ ఆపుతుంది? మీకు కోపం లేదు, రోషం లేదు. మీకు కోపం వచ్చినప్పుడు నాకు చెప్పండి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామంటూ నాడు పవన్ కళ్యాణ్ చెప్పిన కథలు విన్నారుగా. నిజానికి నాడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తెలుగు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. మరి మీకు కోపం లేదని పవన్ ఎవరిని ఉద్దేశించి అన్నారు? జగన్ మీద జనం కోప్పడాలి, తిరగబడాలి. అవి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన కుట్రలు. సరే, ఎన్నికలకు ముందు అంత ఆవేశం ప్రదర్శించాడు కదా పవన్ కళ్యాణ్. ప్రజలంతా కోపంతో రగిలిపోతే నేనా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని బీరాలు పలికాడు కదా. మరిప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రమే కాదు, తెలుగు ప్రజలంతా ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజానికి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు? ప్రైవేటీకరణ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందంటే ఇప్పటిదాకా ప్రైవేటీకరణని అడ్డుకున్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదేదో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారస్వామి అధికారికంగా వెల్లడించిన పచ్చి నిజం. 2019-2024 మధ్య కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీలో ఉంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండానే రెండోసారి 5 ఏళ్లు ప్రధానిగా మోదీ పాలన సాగించారు. అలాంటి సమయంలో కూడా నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారు. ఇప్పుడు టీడీపీ మద్దతుతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఆసక్తిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి ఏం చేసిందో కేంద్ర మంత్రి కుమారస్వామి మాటల్లోనే వినండి. In 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time,
Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. విన్నారుగా కుమారస్వామి మాటలను? కాదు, పచ్చి నిజాలను. కోవిడ్ సమయంలో దీపం పథకం కింద విశాఖ ఉక్కు కర్మాగారంలో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో యూనిట్ను 100% ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే దీనికి వ్యతిరేకంగా నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100% పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అలానే ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని కుమారస్వామి వివరించారు. జగన్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కానీ ఎన్నికల వేళ జగన్ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని నోటికొచ్చినట్లుగా వాగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తమను గెలిపిస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. పైగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టీడీపీ మద్దతుతో సాగుతోంది. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని అటు కార్మికులు, ఇటు తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ మోసం చేయటమే తమ నైజం అన్నట్లుగా బతికేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ వంతు సహకారాన్ని కేంద్రానికి ఎంచక్కా అందిస్తున్నారు. రిషికొండ భవనాల కేంద్రంగా ఎన్నికల వేళ చంద్రబాబు అండ్ కో చేసిన చిల్లర కుట్రలు అన్నీ ఇన్ని కావు. ప్రజాధనం అంతా వృధా చేశారంటూ నానా రచ్చ చేశారు. అదే సమయంలో అమరావతి కేంద్రంగా కూడా జగన్ మీద విషం కక్కారు. మరిప్పుడేమైంది? రిషికొండ భవనాలు రాచఠీవితో సగర్వంగా నిలబడ్డాయి. అమరావతి అటు అవినీతిలో, ఇటు బురద నీటిలో మునిగి తేలుతోంది. ఎన్నికల వేళ మేం అధికారంలో లేకపోవడం వల్లే ఏపీకి ఇన్ని అనర్థాలు అంటూ కారుకూతలు కూశారు. ఇప్పుడు అధికారం వెలగబెడుతోంది కూటమి పెద్దలే. అమరావతిలో అభివృద్ధి అంగుళం కూడా కదల్లేదు. రిషికొండ భవనాలు ప్రభుత్వ అవసరాల కోసం రిషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం 430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ భవనాలు నిర్మాణ దశ నుంచే అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎంత విషం కక్కారో చెప్పలేం. అలానే ఎల్లో మీడియా చేత అసత్య కథనాలను వెల్లువలా రాయించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు నిర్మించడానికి 2500 కోట్ల రూపాయలు తగిలేశారు చంద్రబాబు. గట్టిగా వానొస్తే నీళ్లు కారటం కామన్. కానీ జగన్ కేవలం 430 కోట్లతో శాశ్వత భవనాలనే నిర్మించారు. వీటిని చూసి ఎన్నికలకు ముందు ఏడ్చారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతూ ఉన్నా ఈ భవనాలను సమర్థవంతంగా వాడుకునే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పైగా గెలిచిన వెంటనే ఈ భవనాలు కట్టడం అంటే ఏదో మహాపరాధం చేసినట్లుగా నానా హడావుడి చేశారు. 2014 నుంచి 19 మధ్య కానీ, ఇప్పుడు గత 15 నెలలుగా కానీ ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించని చంద్రబాబును చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ మరో కుట్రకి తెరలేచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలను సందర్శించడానికి వెళ్లగానే భవనం పెచ్చులు ఊడిపోయాయట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పెచ్చులు గురుత్వాకర్షణ శక్తి మీద అలిగి ఎక్కడ ఊడామో అక్కడే కింద పడకుండా దూరంగా వెళ్లిపడ్డాయి. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక కూడా ఇంకా చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ వేస్తున్న వీధి నాటకాన్ని చూసి ప్రజలంతా చీకొడుతున్నారు, చీత్కరించుకుంటున్నారు. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు కొంచెం పక్కకు వచ్చారు. ఈజీ కదా, కూర్చోవడం మీద పడుతుంది. అది కూడా వచ్చి చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వేళ ఆయన పాలన మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు, ఊదరగొట్టారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ కుట్రని పక్కన పెట్టలేదు. ఎన్నికల్లో ప్రజలకు తామిచ్చిన హామీలను తుంగలో తొక్కటానికి అదే కుట్రని చంద్రబాబు కొనసాగించారు. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెప్తూ వచ్చారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. రోతరాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చంద్రబాబు అసత్య పత్రం విడుదల చేయటం, ఆ వెంటనే ఎల్లో మీడియా అందులో అసత్యాలను గోబల్స్ ప్రచారం చేసేయటం చకచకా జరిగిపోయింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, హామీలను ఎగ్గొట్టటమే, ప్రజలకు పంగనామం పెట్టటమే. ప్రజలను నిలువునా ముంచటానికి జగన్ పాలన మీద తమ కుట్రలను కొనసాగించారు. ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని
14 లక్షల కోట్ల రూపాయలని నోటికొచ్చినట్లు కూశారు. కానీ ఆ కుట్రలను, ఆర్గనైజ్డ్ క్రైమ్ లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్లని బడ్జెట్ బయట పెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు అండ్ కో అప్పుల పేరుతో ఎన్ని కుట్రలు పన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి అదే కుట్రని కొనసాగించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే తమ వంచన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. జగన్ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేసి సంపద సృష్టిస్తారని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వెలగబెట్టింది ఏంటంటే కేవలం 14 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయటం. 14 నెలలు, కేవలం 14 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసేసింది పచ్చ ముఠ. ఈ అరాచక పాలనకి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సంపూర్ణ మద్దతును అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి నానా కుట్రలు చేసి అధికారంలోకి వచ్చేశామని తెగ సంతోషపడుతున్నారు. కానీ నాడు పన్నిన పన్నాగాలన్నీ ఇప్పుడు పచ్చముఠాని వెంటాడుతున్నాయి. నాడు చేసిన కుతంత్రాలన్నీ ఇప్పుడు చంద్రబాబు టీంని చుట్టుముడుతున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.